రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పటి నుండి నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని విశాఖ స్వచ్ఛంద క్రైస్తవ సమాజం హెచ్చరించింది. సంస్థ ఆధ్వర్యంలో ఆశీలమెట్ట జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సమాజం ప్రతినిధి హానీ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులతో ఇక నుంచి తెల్లని దుస్తులు ధరించము అని బలవంతంగా వ్రాయించుకోవడం, తాళ్లపాలెంలో క్రైస్తవుల మీద దాడి చేయడం, రాంబెల్లిలో ఒక చర్చిని కాల్చివేయడం తదితర సంఘటనల పట్ల సమాజం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీల మీద దాడి నిరోధకానికి వారి ఆస్తుల భద్రతకు కూడా చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాజునూరు చర్చిలో ప్రార్థనలు చేస్తుంటే దాడులు చేయడం వల్ల ప్రార్థనలకు ఆటంకం కలిగిందన్నారు. తమకు తగిన రక్షణ కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. విశాఖలో గత 20 ఏళ్లుగా శ్మశానం కోసం పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ఎవరు ఎక్కడున్నా సరే వారి నిమిత్తమే ప్రార్థించడానికి, వారి శ్రమల్లో మేము పాలు పంపులు పొందడానికి మేము ఇచ్చేటువంటి ధన్యతను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. తండ్రి, కుమార, ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర జరుగుతున్న దాడులను ఒకసారి మీరు స్లోగన్స్ 2 నిమిషాలు హాఫ్ మినిట్ ఇస్తే తర్వాత వాయిస్ తీసులాగిపోయింది. చెప్పండి సెంటర్కి వెళ్తే జరుగుతున్న దాడులు క్రైస్తవ ప్రగతి పరిరక్షణ అన్న సాధారణ పేరుతో హనీ జాన్సన్ గారు, ఈశ్వర్ డానియల్ గారు, నేను జేమ్స్ అండి, అలాగే ఇతర నాయకులు అందరము ఇది ఏ తాత్పర్యం లేకుండా కలిసి మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు క్రైస్తవులు జరుగుతున్న దాడుల గురించి నిరసన తెలియజేయడానికి చేరుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే క్రైస్తవులకు విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోనే ఒకరు తెల్లబట్టలు క్రైస్తవులు వేసుకున్నారని బలవంతంగా వాళ్ళ చేత రాయించుకొని మేము క్రైస్తవులుగా ఉండము, లేకపోతే ఇక్కడ చెయ్యమో, తెల్లబట్టలు వేయమో, ప్రార్థనలు ఇంట్లో చెయ్యమని బలవంతంగా ఎఫిడవిట్ తీసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ప్రభుత్వం వీటి మీద పట్టించుకుని ఎటువంటి దృష్టి చేయట్లేదు. మొన్న 31st నైట్ ఇక్కడే మన తాళపాలెం అన్న ప్రాంతంలో రాత్రి ప్రేయర్ నుండి వస్తుంటే ఒక రిటైర్డ్ మాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని సుమారు 15 మంది దారి కాసి అర్ధరాత్రి కొట్టి చంపే ప్రయత్నం చేశారు. మేము పోలీసుల్ని సంప్రదించగా తిరిగి కేసు పెట్టొద్దని గ్రామస్తులందరూ వచ్చారు. ఇలాగా హత్యాయత్నాలు, దాడులు, ముఖ్యంగా చర్చిలు కాల్చడం. మీకు తెలుసు, రాంబెల్లి అనే ప్రాంతంలో అర్ధరాత్రి 2:30కి చర్చిని కాల్చేశారు. అలాగే ఇప్పుడు మొన్న 19వ తారీఖుని ఆత్రేయపురం దగ్గర వద్దుపొర్రు అనే గ్రామంలో అర్ధరాత్రి చర్చిని కాల్చేశారు. ప్రియులారా, మేము కోరుతుంది ఏంటంటే ప్రభుత్వానికి క్రైస్తవ మైనార్టీల దాడుల నిరోధక చట్టం ప్రభుత్వం కల్పించాలని, దాని కొరకు రాష్ట్రంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఈ నిరసనను తెలియజేస్తూ డిమాండ్ చేయాలని ఆశ. మరొకటి ఏంటంటే క్రైస్తవ మైనార్టీలు చర్చిలకి ఆస్తుల కొరకు, అలాగే మా యొక్క కలిగిన భూములన్నిటి కొరకు భద్రత చట్టం కల్పించాలి. ఎందుకంటే నేరుగా మనుషులు ఇప్పుడు చర్చిల్లోకి వచ్చి మనుషులు కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు, కాల్చుతున్నారు. ముఖ్యంగా మేము మళ్ళీ తిరిగి కోర్టుకు కానీ లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా అడ్డుకుంటున్నారు. కాజునూరు అన్న ప్రాంతంలో ఒక చర్చి వారు జస్ట్ ప్రేయర్ పెట్టుకున్నారు. చుట్టూ ఒక 100 మీటర్ల వరకు ఒక ఇల్లు కూడా లేదు. వారు చిన్న ప్రార్థనా మందిరాన్ని కట్టుకొని ఒక చర్చి రన్ చేసుకోవడానికి ఓపెనింగ్ చేస్తూ 1500 మంది వచ్చి ఆహారం అంతా రోడ్డు పాలు చేసి కొట్టేసి వారందరికీ పోలీసు వాళ్ళు చర్చి ఓపెన్ చేయొద్దు మేము చెప్పేవారు కానీ తాళం వేశారు. సో క్రైస్తవుల మీద, మా మైనార్టీ హక్కులకు, మా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, విధులకు విపరీతమైన ఆటంకం కలుగుతూ ప్రాణానికే బాధ కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుడు నేరుగా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. కనుక రక్షణ కల్పించాలని కోరుతున్నాం. రాష్ట్రమంతా ఇక నుండి మేము చాలా చోట ప్రతినిధులు, రాష్ట్ర ప్రతి గ్రామంలో ఈస్టర్ వస్తుంది, ఇవన్నీ ఉపవాస దినాలు ఉన్నప్పటికీ మేమంతా ప్రతి చోట ఈ బాధను మానుకొని, ఈ యొక్క ఎలక్షన్ సీజన్ వస్తుంది, రకరకాలుగా ప్రలోభాలు పెడుతున్నారు.
కనుక ఇటువంటి నష్టాలు బరియలు చేయకుండా ఓపెన్ చేయించి బరియలు చేయించడం, పోలీసులు వస్తే కానీ చేయకపోవడం, ఇటువంటివి అనేక సమస్యలు ఉన్నాయి. కనుక క్రైస్తవులని మేము ఇక నుండి నిరసనలు తెలియజేస్తూ ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ప్రభుత్వం స్పందించే వరకు మేము నిరసనలు తెలియజేయాలని కోరుకున్నాం. ఇంకా నాయకులు ఉన్నారు చాలామంది, మేము చిన్నవారు మాత్రమే, నాయకులు అనేకులు ఉన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగా కష్టపడితే ఎఫ్ఐఆర్ వేస్తున్నారు, తగిన సెక్షన్స్ వేయట్లేదు. ఒకవేళ వేస్తే అవతల వాళ్ళు మా మీద కూడా మళ్ళీ తిరిగి ఎఫ్ఐఆర్లు వేయడం జరుగుతుంది. సో చేయిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏం జరగాలంటే పొలిటికల్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది ఏ పార్టీ అయినా సరే, ప్రతి పార్టీ, అసలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి, ప్రతి పార్టీ వాళ్ళు కూడా క్రైస్తవుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. రాజకీయ ప్రలోభాలు ఉండనే ఉంది. పలానోళ్ళు మాకు తక్కువ ఎక్కువ అన్నది లేదండి. కనుక మాకు మన విశాఖపట్నమే చూడండి సార్, మాకు బర్రెలగండ కావాలని గత 15-20 సంవత్సరాల నుండి మేము పోరాడుతున్నాం. ఇప్పటికీ బర్రెలగండ ఇవ్వకుండా ఎక్కడో ఒక 50 సెంట్లు ఏ చెత్తలు, అసలు 50 సెంట్లు అంటే ఎందుకు పనిచేయదు. కనుక ఇలాగ ఏది ఇవ్వకుండా ప్రభుత్వాలు తెలిసి చేసి ప్రామిస్ చేసి కూడా చేయలేకపోతున్నారు. కనీసం ప్రార్థనలు కాదు, చావుకు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నాం. కనుక మేము బయటకు వచ్చి ఇలాగ నిరసన తెలియజేయవలసిన పరిస్థితులు కల్పించారండి.